హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారో సో వాళ్ళకి మనకు ఏ కాలేజ్లో వస్తుంది, అలాగే నాకు చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, సో ఏ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పేసి చాలా మెంబర్స్కి అయితే డౌట్ అయితే ఉంది. అండ్ అలాగే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నాకు సీట్ వస్తుందా లేదా, నేను ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి, అలాగే ఏ బ్రాంచ్లో వస్తుంది అని చెప్పేసి చాలా మెంబర్స్కి డౌట్ అయితే ఉంది. సో ఈ వీడియోలో ఆ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సో ఎంత ర్యాంక్ వచ్చింది, సో మీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పేసి డీటెయిల్గా అయితే మీరు ఒక ఓవర్వ్యూ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మనకి ర్యాంక్ వచ్చేసి 50, 60, 70, 80, 90, 1 lakh, 1.5 ఇలా ఎవరైతే ఈ రేంజ్లో ఉంటారో సో వాళ్ళకి నాకు సీట్ వస్తుందా రాదా, అసలు వస్తే ఏ బ్రాంచ్లో వస్తుంది అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో మీకు ర్యాంక్ అంటే మీకు నచ్చిన కాలేజ్, నాకు మంచి కాలేజ్లో నాకు ఇంజనీరింగ్ చేయాలని ఉంది, కాకపోతే నాకు ర్యాంక్ బాగా రాలేదు, నాకు ఐపీ మార్క్స్ బాగానే ఉన్నాయి, కానీ నేను హెల్త్ బాగాలేకను వేరే అదర్ ఇష్యూస్ వల్ల నేను ఎగ్జామ్ రోజు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, సో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, సో అలాగే ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది, సో నాకు సిఎస్సిలో చేయాలని ఉంది, లేదా ఈసీయూలో చేయాలని ఉంది, సివిల్, మెకానికల్, మీకు ఏ బ్రాంచ్లో చేయాలని ఉందో సో మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంకు, మీకు ఐపీ వచ్చిన మార్క్స్, సో మీది మీకు తెలుస్తుంది, సో నీకు ఎంత కెపాసిటీ ఉంది, నాకు ఎంత ర్యాంక్ వరకు ట్రై చేయగలను అని చెప్పేసి. సో మీకు ఎక్కువ ఐపీ మార్క్స్ ఉండి, సో ఎక్కువ నాలెడ్జ్ ఉండి కూడా మీకు ర్యాంక్ రాలేదు అని అంటే మీకు ఒక ఆప్షన్. అదర్వైజ్ నాకు ఎక్కువ ఫోకస్ చేయలేదు, సో నాకు ఏదో మా పేరెంట్స్ కారణంగా నేను బీటెక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇంకో కేటగిరీ అనమాట. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి, సో నేను చదువుతాను, నాకు ఎబిలిటీస్ ఉన్నాయి, బట్ నాకు ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, సో మీకు ఏదైతే కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, సో నాకు టాప్ కాలేజెస్ చేయాలని ఉంది, నాకు బెస్ట్ ప్లేస్మెంట్స్ రావాలని ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో ఫస్ట్ మీకు ఏదైతే టాప్ కాలేజెస్ అనుకుంటున్నారో, మీకు ఏదైతే కాలేజ్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ లిస్ట్, అలాగే మీకు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో ఏదో ఒకటే పిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసీ అయితే ఈసీ, సివిల్ అయితే సివిల్, సిఎస్సి అయితే సిఎస్సి, సో ఇలా ఏదో ఒక బ్రాంచ్ అయితే పిక్ చేసుకున్న తర్వాత, సో మీకు ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజ్లో ప్రతి దాంట్లో మీరు పెట్టాల్సింది ఏంటి, సిఎస్సి. సో మీరు దాంట్లో చూసుకోవాల్సి ఉంటుంది, దాంట్లో మనకి కోడ్ కూడా ఉంటుందన్నమాట కాలేజెస్కి. సో ఒక్కొక్క కాలేజ్లో 4-5 కాలేజెస్ అంటే క్యాంపసెస్ కూడా ఉంటాయి, సో దానికి సెపరేట్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ను బట్టి మీరు ఎగ్జాక్ట్గా ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని, మీకు ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు కొన్ని కాలేజెస్లో లేదు, ఆ ర్యాంకుకు రాదు అనుకుంటే సిఎస్సి లేదా ఈసీఈ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో, ఈసీ లేకపోతే ట్రిపుల్ ఈ, సో ఇలా ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క బ్రాంచ్ అయితే ఇవ్వకండి. ఒక కాలేజ్లో సిఎస్సి, ఇంకో కాలేజ్లో మెకానికల్ ఇచ్చి తర్వాత సీట్ వచ్చిన తర్వాత నాకు మెకానికల్ ఇంట్రెస్ట్ లేదు, నాకు సిఎస్సిఏ కావాలి అని చెప్పేసి నేను సెకండ్ ఫేజ్కి వెళ్తా, అలాంటి డౌట్స్ ఏది పడకుండా మీకు ఒకటే ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కటే ఆప్షన్ని మీరు అన్ని కాలేజెస్కి అప్లై చేయండి. సో సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి కాలేజ్ మీరు 50 ఇస్తారా, 100 ఇస్తారా, 200 కాలేజెస్ ఇచ్చుకుంటారా మీ ఇష్టం, కానీ ఇచ్చేది మాత్రం సిఎస్సిఏ ఇవ్వండి. మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళి దాని తర్వాత ఫస్ట్ కాలేజే బాగుంది, సెకండ్ కాలేజ్లో ఇంకా నాకు వరెస్ట్ వచ్చింది అని చెప్పేసి ఫీల్ అవుతే మళ్ళీ ఏం రాదు, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి వచ్చి ఆ కాలేజ్ని అయితే మనం పిక్ చేసుకోలేం కాబట్టి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కాలేజ్ని ఫిక్స్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఇచ్చిన లిస్టు, అలాగే మీకు ఇచ్చిన బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని పిక్ చేసుకొని అన్ని కాలేజెస్ పెట్టుకోండి. దాని తర్వాత సో ఇందులో మీకు ఫస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో టాప్ కాలేజెస్, దాని తర్వాత మీ ర్యాంకుకి వచ్చే కాలేజెస్, ఈ కాలేజ్ వచ్చినా పర్లేదు, సో నాకు ఓకే అనుకునే వాళ్ళు సో అలా టాప్ కేటగిరీ, మీడియం, తర్వాత లో, ఇలా ఒక కేటగిరీ వైజ్గా అంటే మీకు ఒక ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని వైజ్గా మీరు 50 లేదా 100 మీకు ఎన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కాలేజెస్ అయితే పెట్టుకోండి మీ సేఫ్టీ కోసం. అండ్ అలాగే మీకు ఏ బ్రాంచెస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత చేయాల్సింది ఏంటంటే, మీరు టాప్ 3 ఏదైతే ఇస్తారో సో అందులో మ్యాక్సిమం వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే టాప్ 10, ఆ 10లో మీకు ఏదైతే ఆ ర్యాంకుకు మీరు పెట్టుకున్న టైంకి ఆ కాలేజ్లో వేకెన్సీ ఉంటే
సో మీకు వస్తుంది. ఇన్ కేస్ లేకపోతే మళ్ళీ టాప్ 15, అది కూడా లేకపోతే 20, అది లేకపోతే 25, 30, 50 ఇలా అయితే వెళ్ళిపోతుంటుంది. సో మీరు మ్యాక్సిమం మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి ఫస్ట్. ఇన్ కేస్ లక్ ఉంటే మీకు వచ్చిందనుకోండి, సో దాంట్లోనే జాయిన్ అవ్వచ్చు. రాకపోతే ఒక మీడియం లెవెల్ కాలేజీలైనా అది కూడా చదువుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. మ్యాక్సిమం మీరు పెట్టుకున్న కాలేజెస్లో మీకు టాప్ 10లో ఏవైతే పెట్టుకుంటారో మ్యాక్సిమం అందులోనే వస్తుంది టాప్ 10. ఎందుకంటే మనకు టాప్ 3లో రావచ్చు. బట్ ఇన్ కేస్ మీ ర్యాంక్కి అది మ్యాచ్ కాలేకపోతే, ఆల్రెడీ అది ఫిల్ అయిపోతే, సో మీరు నెక్స్ట్ ఏదైతే ఉందో టాప్ 10 లోపే మీకు మ్యాక్సిమం అయితే వస్తుంది. సో మీరు టాప్ 10 ఏవైతే పెట్టుకుంటారో అవి డెఫినెట్లీగా మీకు నచ్చిన ఏవైతే పెట్టుకోండి. సో మ్యాక్సిమం టాప్ 10 రావచ్చు. మీ ర్యాంకుకు సరిపోకపోతే మాత్రమే ఎబో 10 అయితే వెళ్తుంది. మ్యాక్సిమం 3 లేదా 5 లేదా 10, అంతకు మించి అయితే వెళ్ళదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఏ బ్రాంచ్ అయితే ఇష్టం ఉందో, సో ఇది ఫ్రెండ్ ఇవాళటి వీడియో. సో మీరైతే ఏ కాలేజెస్ పెట్టుకున్నారో టాప్ 10, సో దాంట్లోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్.